నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ వైబ్రెంట్ విజయ గారు. నమస్తే విజయ గారు. హాయ్ ప్రియాంక. విజయ గారు, 369 అనేది చాలా మంచి నెంబర్ అని అంటూ ఉంటారు. సో ఆ నెంబర్తో మేనిఫెస్టేషన్ చేస్తే కనుక డెఫినెట్గా అవుతుంది అని అంటారు కదా. సో ఏంటి దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి? ఎలా మనం మేనిఫెస్ట్ చేస్తే మన కోరికలు తీరి మనం అనుకున్నది అవుతుంది? షూర్ ప్రియాంక. 369 అనగానే మనకు తెలిసిపోతుంది కదా, ఇట్స్ లైక్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ పవర్. కాబట్టి ఈ 369 అనేటప్పుడు 3 times in the morning, 6 times in the afternoon, 9 times in the night. మనం ఏ ఇంటెన్షన్ అంటే ఎప్పుడైనా లా ఆఫ్ అట్రాక్షన్ లో 5 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఇస్ మనకి ఏది వద్దు అనేది తెలియాలి మనకు. ఓకే, అంటే ఒకటి ఏమంటారంటే హాట్నెస్ తెలిస్తేనే కదా కోల్డ్నెస్ గురించి మనకు ఒక విలువ ఉంటుంది. ఏదైనా వాల్యూ తెలియాలి, దేనికైనా దేని విలువన్నా తెలియాలి అంటే ముందు మనకు కాంట్రాస్ట్ అంటే ఇబ్బందిగా అనిపించడము ఇంపార్టెంట్. అక్కడ ఇబ్బందిగా అనిపించింది అంటే నా దగ్గర ఇంత డబ్బులు లేవు, నాకు కావాలి అనే ఒక మైండ్ సెట్కి వస్తే, అంటే ప్రాస్పెరిటీ మైండ్ సెట్కి రావాలి. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఇస్ యువర్ ఆస్కింగ్. సెకండ్ స్టెప్లో వాట్ డూ యూ వాంట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే ఏం కావాలి అనే దాని మీద క్లారిటీ వస్తుంది. నేను ఇలా ఉండలేను, నాకు ఇంత జీతంతో నేను ఉండలేను, నాకు ఇంకా కావాలి అనే ఒక నెక్స్ట్ థాట్కి వెళ్తున్నాం. అయితే నెక్స్ట్ థాట్కి వెళ్ళినప్పుడు మనకు ఎందుకు కావాలి అనే దాని మీద శ్రద్ధ ఉండాలి. వై డూ యూ వాంట్ ఇట్? ఇప్పుడు నాకు 50,000 కావాలంటున్నాను, ఎందుకు కావాలి అనే దాని మీద ఒక స్పష్టత ఉండాలి, రీజన్ ఉండాలి, దానికి రీజన్ ఉండాలి. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడైనా కాంట్రిబ్యూషన్, అంటే మీకు 50,000 ఇస్తున్నారు అంటే మీ ద్వారా ఆ ఎనర్జీ, మనీ ఎనర్జీ అనేది మీ ద్వారా ఇంకొకరికి వెళ్తుంది. కాబట్టి యూనివర్స్ ఇస్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ఎ కాంట్రిబ్యూటర్. అంటే మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి అనే దాని మీదే ఫోకస్ ఉంటుంది యూనివర్స్. అయితే సింపుల్ గా నాకు ఇంత కావాలి అంత కావాలి అంటే కాదు. యూ హ్యావ్ టు పుట్ యువర్ స్ట్రగుల్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ దెన్ యూనివర్స్ విల్ కోఆపరేట్ విత్ దట్. రైట్. అంటే స్ట్రగుల్ అనేటప్పుడు ఎక్కడ స్ట్రగుల్ అంటే నీకు ఇష్టమైన పని నువ్వు స్ట్రగుల్ చేయవు కదా. డెఫినెట్ గా, ఎగ్జాక్ట్లీ ఇష్టంతోనే చేస్తాం. అది ఇంపార్టెంట్. సో వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అన్ ఇన్స్పైర్డ్ యాక్షన్, అంటే హార్డ్ వర్క్ కి ఇన్స్పైర్డ్ యాక్షన్ కి అదే ఇది. ఇప్పుడు ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా చూడండి, 20 hours హీ విల్ బి వర్కింగ్. సో మనం ఏం చేస్తాము, 9 to 5 ఇస్ అ జాబ్, ఆఫ్టర్ 9 to 5 ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అంటే 9 to 5కి నాకు 1,00,000 రూపాయలు వస్తుంది, నేను 9 to 5 వర్క్ చేస్తాను, 1,00,000 రూపాయలు అనుకుంటాం. అదే సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా అంటే 20 hours దిల్ వర్క్ ఫర్ crores of rupees. మనకు టైం అంతే ఉంది, వర్కింగ్ వాళ్ళకి టైం అంతే ఉంది. ద రీజన్ ఇస్ బికాస్ ఇట్స్ అన్ ఇన్స్పైర్డ్ యాక్షన్. అంటే ఎంత చేసినా వాళ్ళకి ఇంకా చెయ్యాలి అనే ఉంటుంది కానీ వాళ్ళు తగ్గరు. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఎప్పుడైనా ఏది చేస్తున్నావో దాని మీద ప్యాషన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. రైట్. ప్యాషన్ ఉంది అంటే నువ్వు ఎంత టైం అన్నా ఇవ్వగలుగుతావు అని, అంటే నీ వాల్యూని నీవు పెంచుతున్నావా లేదా అది ఇంపార్టెంట్. సో స్టెప్ 3లో ఏమవుతుంది అంటే యూ హ్యావ్ టు జస్ట్ లిసన్ అండ్ యూ హ్యావ్ టు జస్ట్ లెట్ గో. అంటే ఇది వస్తుంది అనే క్లారిటీ వచ్చిన తర్వాత, నాకు 1,00,000 రూపాయలు కావాలి అనుకున్న తర్వాత దాన్ని నేను నమ్మాలి. నమ్మేటప్పుడు ఏం చేయాలంటే ఇన్నర్ వర్క్, అదే అఫర్మేషన్స్. మనము ఏ పని అంటే 1,00,000 రూపాయలు కావాలి అని రాయడం ఇంపార్టెంట్. 369 మెథడ్లో 3 times in the morning you are writing, 6 times in the afternoon and in the evening you are writing 9 times. నీ ఇంటెన్షన్ని రాస్తున్నావు, నాకు 1,00,000 రూపాయలు ఈ మంత్ లోపల కావాలి అని రాస్తున్నావు. కాబట్టి ఈ ఇంటెన్షన్ని చూస్తారు యూనివర్స్. అంటే నువ్వు దృఢంగా నమ్ముతున్నావు కాబట్టి దీనిని ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది యూనివర్స్ దిస్ థింగ్. స్టెప్ 4 ఇస్ మేనిఫెస్టేషన్. మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. ఓకే. సో ఏది అనుకున్నా సాధించే పవర్ మనలో ఉంది అనేది ఇంపార్టెంట్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్పేది ఏంటి అంటే పవర్ ఇస్ విద్ ఇన్ యూ, నీలోనే ఉంది పవర్, దాన్ని ఎప్పుడు నువ్వు ట్యాప్ చేస్తావు అనేది. మళ్ళీ స్టెప్ 5 ఇస్ అగైన్ కాంట్రాస్ట్ అనగానే, అంటే ఇబ్బంది పడడం అనగానే మనం అనుకుంటాము ఏంటంటే వెరైటీ ఇన్ ద యూనివర్స్ ఇస్ దేర్. నువ్వు ఏది చాయిస్ అనేది నీకు వదిలేశారు కాబట్టి నువ్వు ఏది సెలెక్ట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు పాజిటివ్గా వెళ్తున్నావా నెగటివ్కి వెళ్తున్నావా అనేది చూస్తారు. పాజిటివ్గా వెళ్తే నీతో పాటు యూనివర్స్ ఉంటుంది, నీతో పాటు నీ సోల్ ఉంటుంది. అదే నువ్వు నెగటివ్లో ఉంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. ఓకే. అక్కడ మనము ఏ డైరెక్షన్ తీసుకునేది అనేది ఇంపార్టెంట్.
ఓకే. అందుకే అంటారు అఫర్మేషన్స్ రాసినా అవ్వటం లేదు. ఎందుకు? నువ్వు నమ్మట్లేదు, నువ్వు నమ్మకుండా రాస్తున్నావు, లేకపోతే నువ్వు రాసావు సిస్టమ్ ఇస్ నాట్ యాక్సెప్టింగ్. ఎగ్జాక్ట్లీ. ఆర్ అదర్వైజ్ యూర్ నాట్ ప్రాక్టీసింగ్. డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్, ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సక్సెస్ అవ్వాలంటే ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఏదైనా మంచి చెయ్యాలి అనుకున్నప్పుడు, మంచిది మనం పట్టుకోవాలి అంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్, డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. అలాంటప్పుడు రిజల్ట్ అనేది ఎలాగైనా ఖచ్చితంగా వస్తుంది. ఏ సక్సెస్ఫుల్ బుక్ ఆథర్ గురించి ఎవరన్నా గురించి మీరు మాట్లాడినప్పుడైనా చదివినప్పుడైనా మీకు తెలుస్తుంది వాళ్ళు కష్టం చేసినా డిసిప్లిన్ చేశారా లేదా అనేది. సో లక్ అనేది that is 1% or 0.001%. However, it's all about your discipline. Right. So that is what is the power of this manifestation techniques. ఏది చెయ్యాలి అనుకున్నప్పుడు మనకు క్లారిటీ ఉంది అనుకోండి, చేసిన తర్వాత రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది అని అర్థం. రైట్. సో ఈ 369 అనేది ఎప్పుడు రాయాలంటారు? ఎప్పుడు? మార్నింగ్ 3 times రాయాలి, 6 times in the afternoon and 9 times in the night. At 9 o'clock. 9 o'clock. Right. So that is like you have a picture. అంటే నీకు క్లారిటీ కలర్ పెన్, ఎగ్జాక్ట్లీ గ్రీన్ కలర్ పెన్ you use it, or otherwise red color pen, that will also work out. రైట్. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే కనుక ప్లెయిన్ బుక్ లో రాయాలా, లేకపోతే కనుక రూల్డ్ బుక్స్ ఉంటాయి కదా లైన్స్ ఉన్నవి, అలాంటి వాటిలో రాయాలా అని అడుగుతూ ఉంటారు. రూల్డ్ బుక్ ఈస్ ఆల్సో ఫైన్. ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ ఏబుల్ టు రైట్ ఇన్ ద ప్లెయిన్ బుక్ లో మనం స్ట్రైట్ గా రాయగలుగుతాము. లేకపోతే రూల్డ్ కావాలి అంటే రూల్డ్ పెట్టేసుకుందాం. సింగిల్ రూల్డ్ ఉంటాయి కదా, అందులో రాసేయచ్చు. రైట్. థ్యాంక్ యూ విజయ గారు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియాంక.